ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'రాజా ది గ్రేట్' టైటిల్ కార్డ్ అయితే చేయబోతున్నాం. బాగొచ్చిద్ది. ఒకసారి చూడండి. మీరు నచ్చితే మీరు చేసుకోండి. చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టు మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే. మీరు ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో. కానీ ఇంకా కొన్ని చేయాలి మనం. కాబట్టి అది చూసి చేసుకోండి. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి మీరైతే అవైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్‌లో కెమెరా ఉంటది కాబట్టి దాన్ని హైడ్ చేసేయండి. ఇప్పుడు అంత అవసరం లేదు మనకు. కొంచెం హైడ్ చేసేయండి చాలు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సురేష్ అనే నేమ్ అయితే ఉంటది. ఇది రిమూవ్ చేసి మీ యొక్క నేమ్ సంథింగ్ ఏదైనా కావచ్చు మీరైతే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మహేష్. తెలుగులో పెట్టండి. చాలామందికి ఇంగ్లీష్‌లో కూడా ఇష్టం ఉంటది కాబట్టి. ఓకే. మహేష్ అనే నేమ్ పెట్టాను. ఓకే. కానీ ఇక్కడ ఈ మహేష్ అనే నేమ్ పెట్టాను. కానీ పక్కన దా అని ఉంది గదా! ఓకే. అది దాని పైన వచ్చేసింది. నో ప్రాబ్లమ్. దాన్ని మనం మహేష్ అనే నేమ్‌ని కొంచెం ఈ సైడ్ అయితే జరిపేద్దాం. ఓకే. అది సెట్ అయిపోతది. ఇప్పుడు చూద్దాం. ఇది. ఓకేనా? చూశారు కదా! కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా! ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు గ్రేట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం టెక్స్ట్ తోటి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి మనమైతే టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు అది ఎందుకు యాడ్ చేయలేదంటే అది మనకు మీరు ఏదైనా సంథింగ్ యాడ్ చేసుకోవచ్చని అది యాడ్ చేయలేదు. అంటే ఇప్పుడు గ్రేట్ ప్లేస్‌లో ఏదైనా మీకు నచ్చిన వర్డ్స్ ఉంటది కదా! అది యాడ్ చేసుకోవచ్చని. ఓకే. నేను గ్రేటే యాడ్ చేస్తా. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఫాంట్‌లోకెళ్ళి ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను. ఇది మనం లాస్ట్‌లోకి అయితే జరిపేద్దాం. ఓకే. ఇప్పుడు ఇలా అయితే ఉంది. ఇలా కాదు మనకు కావాల్సింది. ఓకే. మనకు స్ట్రెయిట్ లైన్స్ లాగా కావాలి. ఫస్ట్ అయితే కలర్ అయితే వైట్ కలర్ పెట్టి నేనైతే టెక్స్ట్‌లోకెళ్ళి ఈ టెక్స్ట్‌ని ఇలాగైతే పెడుతున్నాను చూడండి. ఓకే. చూసుకోండి. ఓకే. ఇలా. ఓకే. పెట్టిన తర్వాత దీనైతే ఇలాగైతే ఇక్కడైతే పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి టెక్స్ట్‌లోకెళ్ళి టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంటది. దాన్నైతే యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. దాని తర్వాత లైన్ స్పేసింగ్ అని ఉంటది. దీన్ని మీరైతే దగ్గర చేసుకోండి. ఇక్కడ ఈ కింద మనకు టీని కొంచెం ఈ సైడ్ జరుపుకొని కొంచెం ఇలా పెంచుకోండి. ఓకే. ఇలా. ఓకే. చూసుకోండి ఇప్పుడు ఇలాగైతే సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత దీనికి మనమైతే ఒక యానిమేషన్ పెడదాం. కింద అయితే ఒక గ్రూప్ ఉంటది. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మీరు టెక్స్ట్ కూడా ఇదే ఎఫెక్ట్ అయితే కాపీ పేస్ట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఒకవేళ మీరు ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక ఫోటో యాడ్ చేశాను చూడండి మీరు. ఓకే. అంటే 'రాజా ది గ్రేట్‌లో' కూడా ఉంటది ఇది. ఓకే. ఒక బాయ్ ఫోటో తీసుకుందాం. ఓకే. కొంచెం బెటర్‌గా ఉండేలాగా. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే కొంచెం సైజ్ తక్కువ చేద్దాం ఇది. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి సైజ్ తక్కువ చేసుకోండి. కరెక్ట్‌గా దీని సైజ్‌లో అయితే పెట్టుకోండి. కొంచెం ఫుల్ స్క్రీన్ ఫోటో ఉంటే బాగుంటది. ఇప్పుడు దీనికి మనమైతే ఒక చిన్న కీ యానిమేషన్ చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి పైనైనా, కిందైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి కర్వ్ యాడ్ చేసుకోండి. కర్వ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వస్తది. కొంచెం ఎండింగ్‌లో జరపండి. కొంచెం ముందులో తీసుకొచ్చాను నేను ఇలా. ఓకే. అంతే. దాని తర్వాత ఈ కెమెరాని ఆన్ చేసుకోండి. ఓకే. ఆన్ చేసిన తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ. దాని తర్వాత మీరు రొటేట్ చేసి ఫుల్ స్క్రీన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవచ్చు. జై హింద్.